మేము బాగానే ఉంటాం, మీరే take a stand never to again display numbers officially from my production houses, be it Konidala Productions or any producer I work with. పోస్టర్లు ఇవన్నీ ఏముందిలే, మరి నీకు ఎంత కొంటాను తెలుతాం. దాన్ని ఉంది గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా, డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా, కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. ఎర్లీ మార్నింగ్ రివ్యూస్ అని కానీ ట్విట్టర్ కానీ ఇదంతా ఒక మాస్ హిస్టీరియా మేము క్రియేట్ చేస్తున్నాము. మేము మాకు నచ్చిన వాళ్ళు, మా మాట విన్నోళ్ళు పాజిటివ్ గా క్రియేట్ చేస్తున్నారు, మేమంటే పడనోళ్ళు నెగిటివ్ గా క్రియేట్ చేస్తున్నాం. ఏం సినిమా ఇది ఇంత మంచి సినిమా పిచ్చోన్ చేయాలి పెడతారు అన్న రాయ్. ఇదంతా మేము క్రియేట్ చేసిన ఒక మాస్ హిస్టీరియానే, ఏది జెన్యూన్ కాదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి అని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. టాలీవుడ్ అంటే మనకు గుర్తొచ్చేది లార్జ్ దెన్ లైఫ్ హీరోస్, బ్లాక్ బస్టర్ సాంగ్స్, ఓవర్ ది టాప్ ఫైట్స్, గ్లామరస్ వరల్డ్, ఫ్రెండ్జీ సెలబ్రేషన్స్. వీటన్నిటిని దాటి లోపల చాలా మంది డిస్కస్ చేయని చాలా ప్రాబ్లమ్స్, బట్ మేజర్ గా ఫ్యాన్ వార్స్, పైరసీ, ఫేక్ బాక్స్ ఆఫీస్ ఫిగర్స్, వర్స్ట్ విఎఫ్ఎక్స్, టికెట్ రేట్స్, ఫోర్స్డ్ ప్రమోషన్స్, ఇలా చాలా ఉన్నాయి. ఒకప్పటిలాగా వాకిన్స్ లేకపోవడానికి ఇవి మేజర్ రీజన్స్. మెల్లగా మాట్లాడదాం. మీకు టైటిల్ చూసి అర్థమైపోయింటుంది ఈరోజు టాపిక్ డార్క్ సైడ్ ఆఫ్ సినిమా, ఫోకస్డ్ ఆన్ టాలీవుడ్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, పోయిన వీడియోలో కాస్టింగ్ కాల్ పెట్టా కదా, దాని గురించి కూడా చెప్తాను మధ్యలో. స్టిక్ అంటిల్ ది ఎండ్, దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. లెట్స్ గెట్ టు ద వీడియో. ఇప్పుడు మనందరికీ ఒక్కొక్క యాక్టర్ అంటే ఇష్టమై ఉంటారు. పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు, కోట్ల రూపాయలు. మా హీరో సినిమా నెక్స్ట్ బడ్జెట్ ఇన్ని 100 కోట్లు, ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా 500 కోట్లు అని మనం కాలాలు ఎగరేస్తాం. బట్ గుండెల మీద చేసుకుని ఆలోచించండి, పెడుతున్న బడ్జెట్ కి అవుట్పుట్ ఇస్తున్నారా లేదా అని. ఒక్క రాజమౌళి గారి సినిమాలు తప్ప. నన్ను అడిగితే మెజారిటీ ఆఫ్ దమ్ లేదని చెప్తా. ఒక సినిమా బడ్జెట్ 300 కోట్లు అంటారు, దాంట్లో 100 కోట్లు హీరోకి, 30 కోట్లు డైరెక్టర్ కి, 20 మిగతా యాక్టర్స్ అండ్ క్రూకి అయిపోతుంది. అక్కడ నిజంగా ప్రొడక్షన్ కి వెళ్తున్న బడ్జెట్ 150 కోట్లు. సరే, కనీసం సక్రమంగా స్పెండ్ చేస్తే 300 కోట్లు క్వాలిటీ ఇవ్వచ్చు, బట్ దానికి చాలా ప్యాషన్, ఎఫర్ట్స్, టైం అవసరం అవుతాయి. ఎవరు రెడీగా లేరు అంత ఎఫర్ట్స్ పెట్టడానికి. ఒకవేళ కొంతమంది ఉన్న డెడ్ లైన్స్ మీట్ అవ్వకపోతే ఓటీటీ నుండి అప్ టు 50% రెవెన్యూ కట్ అవుతుంది సినిమాలకి. సో గ్రాండ్ గా తీద్దాము అని స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ డబ్బులు, టైం సరిపోక లేకి ప్రాడక్ట్ ని జనాల మీద వదిలేస్తున్నారు. హాఫ్ బేక్డ్ విఎఫ్ఎక్స్, మెయిన్ పార్ట్స్ ట్రిమ్డ్, మధ్యలో స్టోరీ చేంజ్, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి నో టైం. సో సినిమా లవర్స్ సెలబ్రేట్ చేసుకునేలా చేయాలి అని చాలా ప్యాషనెట్ గా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కాస్త మెయిన్ పార్ట్స్ ని ఇంటిగ్రేట్ చేయలేక, ఎఫర్ట్లెస్నెస్, ఓటీటీ డెడ్ లైన్స్ డామినేట్ చేసేసి ఫైనల్ గా సినిమాని చూసి ఆడియన్స్ ఫ్యాసినేట్ అవ్వక ఎవరు అప్రిషియేట్ చేయని ఒక ప్రోడక్ట్ లాగా మిగిలిపోతుంది. వెరీ రేర్లీ డిస్కస్డ్ యట్ వెరీ డేంజరస్ ట్రెండ్ ఫర్ టీఎఫ్ఐ. నేను టీఎఫ్ఐ అని మాత్రం ఎందుకంటున్నానంటే, ఈ ప్రపంచంలో సినిమా లవర్స్ ఉండొచ్చు, సినీ ఫైల్స్ ఉండొచ్చు, సినిమా పిపాసులు ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ది తెలుగు ప్రజలు నరాల్లో సినిమా ఉంటుంది. ప్రపంచం అంతా కోవిడ్ తో అన్ని క్లోజ్ చేసుకొని కూర్చుని అప్పుడప్పుడే మెల్లగా అన్నిటిని ఓపెన్ చేస్తున్న టైంలో ఉప్పెన, క్రాక్, అఖండ, పుష్ప అని 50% ఆక్యుపెన్సీతో బ్లాక్ బస్టర్ రన్లు 100 కోట్లు కొట్టి థియేటర్లు హౌస్ఫుల్ వేసి మొత్తం ఇండియాకే కోవిడ్ అనేది ఫుల్ స్టాప్ కాదు, అది జస్ట్ కామా అని ప్రూవ్ చేసిన జనం మనం. మనకు ఇష్టమైన స్టార్స్ ని డెమిగాడ్స్ గా పూజిస్తాం. దో ఇట్స్ అ బ్యాడ్ థింగ్, అది ఇంకా ఫాలో అయితేనే ఉన్నారు. ఆగుతుందా లేదా తెలియదు. అది ఎంత ఎక్స్టెంట్ అంటే ఫ్యామిలీని పక్కన పెట్టి చంపుకునే అంత పిచ్చి. సో ఇంత ప్రేమ ఉన్న చోట ఆటోమేటిక్ గా యుద్ధాలు కూడా ఉంటాయి. ఇటుపక్క 3 హీరోల బ్యాచ్ మ్యూచువల్స్, అటుపక్క 3 హీరోల మ్యూచువల్ బ్యాచ్. ఒక సినిమా రిలీజ్ అవుతుంది, అది బాగుందా లేదా, చూసినారా లేదా, ఆఖరికి రిలీజ్ అయిందా లేదా అని కూడా పక్కన పెట్టి సపరేట్ డిజాస్టర్ ట్రెండ్ స్టార్ట్ చేస్తారు. సో న్యూట్రల్స్ కి ఎవడు నిజం చెప్తున్నాడో, ఎవడు ఊరికే బాగాలేదంటున్నాడో తెలియదు. బట్ వీ టెండ్ టు లుక్ అట్ నెగిటివిటీ కాబట్టి మైండ్ ఆటోమేటిక్ గా అబ్బా బాగాలేదంటే కామ్ అయిపోతాడు. రెండో రోజు మార్నింగ్ ప్రొడక్షన్ హౌస్ నుండి అఫీషియల్ డే 1 పోస్ట్ వదిలే లోపలే వీళ్ళకంటూ ఉండే కొన్ని పేజెస్ లో గ్రౌండ్ సిద్ధం చేసి పెట్టేసి ఉంటారు. వీళ్ళేమో ప్రొడక్షన్ హౌస్ ఫిగర్స్ కంటే ఎగ్జాజరేటెడ్ ఫిగర్స్ వేస్తే, వీళ్ళేమో ఫేక్ గా వేస్తున్నారని వదిలిన ఫిగర్స్ కంటే 30% డిస్కౌంట్ వేసి చూపిస్తారు. కానీ వీళ్ళిద్దరికి తెలియదు ఏంటంటే, పోస్టర్లు ఇవన్నీ ఏముందిలే, మరి నీకు ఎంత కొంటాను తెలుద్దాం. దాన్ని ఉంది లైఫ్ లో ఫాల్స్ గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది. ఈ 3 కరెక్ట్ కాదు అని కేవలం కొంతమంది మాత్రమే అర్థం చేసుకుని చూద్దాం అనుకున్న సినిమాని ఎవరి రివ్యూలు పట్టించుకోకుండా, ఎవరి ఒపీనియన్ తో పని లేకుండా, క్యాస్ట్, కమ్యూనిటీ, హీరో, లాంగ్వేజ్ తో అస్సలు పని లేకుండా సినిమాని సినిమా లాగా చూస్తాడే వాడు అస్సలైన సినిమా లవర్ అంటే కొన్ని పేజెస్ ఉంటాయి, కేవలం వాళ్ళకి నచ్చిన హీరోనో, వాళ్ళ క్యాస్ట్ హీరోనో చూస్ చేసుకుని ఇంకా షిట్ దియని వాళ్ళు వీళ్ళు అది టామ్ ఫోర్డ్ ఫకింగ్ ఫ్యాబులస్ యూడీ పర్ఫ్యూమ్ అని ప్రమోట్ చేసి రుద్దేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళని లేపుకోవడం తప్పనట్లేదు, సరే ఈ షిట్ వాళ్ళకి పర్ఫ్యూమ్ లాగా అనిపించడం కూడా తప్పనట్లేదు, వాళ్ళ టేస్ట్ అంతే. బట్ ఈ పేజ్ రన్ చేసే వాళ్ళు అడ్మైర్ చేసే హీరో కాంటెంపరీస్ ని వీళ్ళు ఈ పేజ్ లో డిగ్రేడ్ చేస్తూ ఉంటారు.
ఇంకొంతమంది ఉంటారు సరిగ్గా 17 ఏళ్ళు కూడా ఉండవు, వాళ్ళ హీరో డీపీ పెట్టేసుకుంటారు, చూస్తే మంచి ఫాలోయింగ్ ఉంటుంది, రోజుకి 50 ట్వీట్లు వేస్తుంటారు. దాంట్లో ఒక్క ట్వీట్ వాళ్ళ హీరోని పొగడ్డం గురించి అయితే మిగతా 49 ట్వీట్లు మిగతా హీరోని డిగ్రేడ్ చేయడం, వాళ్ళ రికార్డ్స్ ఫేక్ అనడం, అట్లా కాదురా పిచ్చోడని ఎవరైనా చెప్పని వస్తే వాడితో గొడవ పడ్డం. ఇంకా కామెడీ ఏంటంటే ఈ 17 ఏళ్ల డబ్బాకి 27 ఏళ్ల డబ్బా అన్నా నువ్వు సూపర్ అన్నా, మా అన్నను డిఫెండ్ చేస్తున్నావు, మన బాండింగ్ వేరే లెవెల్ అన్నా అనే కామెంట్స్. వీడికి లైక్డ్ రీపోస్టెడ్ అనే నోటిఫికేషన్లు 10 రాగానే అబ్బా వీరనే రైట్ పాత్ర అని అదేదో దేవుడు వేసిన దారిలాగా ఫీల్ అయిపోయి మళ్ళీ అదే కంటిన్యూ. ఈ 27 ఏళ్ల డబ్బాకి తెలియదు ఏంటంటే సరిగ్గా ఒక 2 నెలల ముందు వరకు వీడు అడ్మైర్ చేసే హీరోని ఎగరేసింటాడు వీడు. అది తెలియదు, తెలిస్తే సచ్చూరుకుంటాడు. ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇది సిచ్యువేషన్ షిప్స్ కంటే దైత్రం. కనీసం సిచ్యువేషన్ షిప్స్ ఐస్ క్రీమ్ కరిగేదాకైనా ఆగుతాయేమో, ఈ ఫ్యాన్ వర్స్ ఐస్ క్రీమ్ కవర్ పెరిగేదాకా కూడా ఆగవు. ప్రతి పోస్టర్ కి, ప్రతి రిలీజ్ కి, ప్రతి స్టేట్మెంట్ కి షిఫ్ట్ కొడతానే ఉంటాయి. బట్ అల్టిమేట్లీ దీనివల్ల లాభపడుతుంది, నష్టపోతుంది ప్రొడ్యూసరే. బాలేని సినిమాని ఇందాక పర్ఫ్యూమ్ ఎగ్జాంపుల్ లాగా ప్రమోట్ చేస్తా ఉంటే బాగుంది అనుకుని న్యూట్రల్ సినిమాని చూసేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బాగున్న సినిమాని బాలేదని చెప్పడం వల్ల సర్లే బాగుండదేమో మన టైం వర్త్ కాదనుకుని ఆగిపోతూ కూడా ఉన్నారు. బట్ యాజ్ ఏ ఆల్వేస్ సే, సినిమా చూద్దామని ఫిక్స్ అయిపోతే ఎవరు బాలేదన్నా ఎవరు బాగుందన్నా పట్టించుకోకుండా సినిమాని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జస్ట్ వాళ్ళ ఒపీనియన్ కి ఒక పుష్ కావడం కోసమే రివ్యూలు చూస్తున్నారు. అంటే బాగుండదని ఫిక్స్ అయిన సినిమాకి రివ్యూలు కూడా బాగుండకూడదు అని ఓపెన్ చేస్తాడు, బాగుంది అనుకున్న సినిమాకి రివ్యూలు బాగుండాలని ఓపెన్ చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన పుష్ దొరుకుతుంది చేయాలనుకుని చేస్తాడు. వీఆర్ లివింగ్ ఇన్ పీక్ టైమ్స్ ఆఫ్ మ్యానిపులేషన్. ఏమో ఫ్యూచర్లో ఇలానే ఉంటుందా, తగ్గుతుందా, పెరుగుతుందా తెలియదు, కానీ ప్రజెంట్ ఏ సినిమా గురించి ఎవరేం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో, ఒపీనియన్ చెప్తున్నారో, పిఆర్ఐ పేమెంట్ చెప్పిస్తున్నారో, వేరే హీరో ఫ్యాన్ అయ్యి ఉండి మిగతా హీరోస్కి నెగిటివ్ ఇస్తున్నారో ఏమీ అర్థం కాదు. Like I know a couple of them called me also and saying we are going to write a bad review unless you don't. Acha. Yeah, they do. Seriously? That. Yeah. And I'm like, write it. I won't read it. ఈ మధ్య డైరెక్ట్ గా ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న కలెక్షన్ పోస్టర్స్ కూడా ఫేక్ అని వేసే వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా వేయడం ఎందుకు, ఫేక్ అర్జెన్సీ, ఫేక్ హైప్ క్రియేట్ చేద్దామని చూడడం ఎందుకు. ఇవాళ వేస్తున్నారు, ఒక పోస్ట్ వేస్తారు 200 కోట్లు, 300 కోట్లు, 400. అందరికీ తెలుసు. అది మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా మీకు తెలుసు, మాట్లాడుతున్నా నాకు తెలుసు. ఫైనల్ గా దాన్ని సక్సెస్ అనిపించుకుంటున్నారు వాళ్ళు, కానీ మనకు సక్సెస్ కాదు. కేవలం ఆర్ట్ సినిమాలే తీయండి ఎవరు అనట్లేదు, పెట్టిన బడ్జెట్ కి తగ్గ మంచి అవుట్పుట్ ఇస్తే చాలు. మెయిన్ గా సగం జనాలు థియేటర్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే టికెట్ రేట్స్. అంటే హీరోకి 100 కోట్లు ఇచ్చినందుకు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి టికెట్ రేట్స్ హైక్స్ కోసం రిక్వెస్ట్ చేసుకుని జియో పాస్ చేయించుకుంటే ఒక మిడిల్ క్లాస్ వాడు ఫ్యామిలీతో సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. ఇండియా మిడిల్ క్లాస్ డామినేటెడ్ కంట్రీ. ప్రతి ఖర్చు చూసుకుని ఖర్చు పెట్టినా చాలా మందికి నెలాఖరికి వచ్చేసరికి డబ్బులు తక్కువ, వీళ్ళని వాళ్ళని అడిగి అప్పు తీసుకునే పరిస్థితి. అట్లాంటిది ప్రాపర్ గా ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్ళడానికి 2-3 నెలలు ప్లాన్ చేయాలి. తీరా సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ 10 days హైక్డ్ రేట్స్ వల్ల మళ్ళా వెళ్దాంలే అనుకుని సినిమా యావరేజ్ బాలేదనో టాక్ రాగానే ఇంత డబ్బులు పెట్టి యావరేజ్ సినిమా ఎందుకు చూడాలి అని ఇంకా లైట్ తీసుకుంటారు. ఇక్కడ సినిమా ఇస్ అ ప్రోడక్ట్. ప్రొడ్యూసర్స్ కి ఇష్టం వచ్చిన రేట్ ని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, ఇష్టం ఉన్నోళ్ళని చూడమని లేనోళ్ళని వద్దు అని చెప్తారు కొంతమంది. ఆ లెక్కన ఇప్పుడు రిలీజ్ అవుతున్న స్టార్ హీరో ఫిల్మ్స్, ఈవెంట్ ఫిల్మ్స్ అన్ని ఓన్లీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆర్ ఎలైట్ పీపుల్ కి పరిమితం చేసేయాలి. ఇంకోటి పాప్కార్న్, కూల్ డ్రింక్ రేట్స్ సింగిల్ స్క్రీన్స్ పర్లేదు, ఏదో ఇంటర్వెల్ లో వెళ్ళామా కొంచెం రీజనబుల్ ప్రైజెస్ లో గాజు బాటిల్ అమ్మే కూల్ డ్రింక్ చెకోడీలో తీసుకున్నామా, తిన్నామా, సినిమా ఎంజాయ్ చేసినామా అన్నట్టు ఉంటుంది. దీనమ్మ మల్టీప్లెక్స్ లో ఏం రేట్లు అవి. కూల్ డ్రింక్ అంటాడు, ఒక కప్ తీసుకుని సగం ఐస్ క్యూబ్ వేసి సరిగ్గా 100 ml బుడ్డుకోకుంటుంది కదా, అందులో ముక్కాల భాగం పోస్తాడు ఆ మిషన్ లో నుండి, మంచిగా పైన ప్లాస్టిక్ కవర్ వేసి పేపర్ స్ట్రా కూడా చెక్కేసిస్తాడు. ఎంత అంటే వాడు చెప్పే బిల్లుకి అమెజాన్ ప్రైమ్ వీడియో క్వార్టర్లీ ప్లాన్ కొనుక్కోవచ్చు. నేను కూల్ డ్రింక్ అయినా తాగుతాను. కూల్ డ్రింక్ ఇక్కడ 350 రూపాయలు. నాకు కావాల్సింది 1 లీటర్ కాదురా, 250 ml. 350 ఇక్కడ. మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతకన్నా నమ్ముకుంటారు. ఇష్టం ఉంటే తాగండి, లేదంటే లేదంటారు చాలా మంది. అలాంటప్పుడు మినిమం మన వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళి కన్వీనియన్స్ ఇవ్వాలి కదా వాళ్ళు. సో ఇండైరెక్ట్లీ ఫోర్సింగ్ us to buy సంథింగ్. ఏమి అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్, కన్వీనియన్స్, మా ప్రైస్ మా ఇష్టం అంటారు. మంచి నీళ్ళు తాగుతాను. వాటర్ 80 రూపాయలనా? అంటే కిన్లే 20 రూపాయలు కదా. ఇక్కడ గిన్నెలు ఉండవు, వీళ్ళ బ్రాండ్లో ఉంటాయి. అర్థమైందా? 2 పాప్కార్న్, ఒక రెడ్ బుల్ షుగర్ ఫ్రీ తీసుకోమంటే 1210 చెప్పారు. ఏంటి ఏం ఆర్డర్ చేసావన్నా, ఇలా చేసింది ఇంతే అన్న. ఈ మధ్య కొన్ని సినిమాల్లో ప్రమోషన్స్ ఎంత ఫోర్స్డ్ గా పెడుతున్నారంటే కనీసం మన ఇళ్లలో మన పేరెంట్స్ ఈ కోర్సే చదువు అని మనల్ని ఇంత ఫోర్స్ చేస్తుంటారు. కథ వెళ్తా ఉంటుంది, సడన్ గా గోల్డ్ మైన్స్ గోల్డ్ విన్నర్ కనిపిస్తుంది క్లోజ్అప్ లో. ఇప్పుడు కొన్ని లక్షల సినిమాలు వచ్చేసి ఉంటాయి, కానీ ఈ సినిమాలోనే ఎందుకు కంపెనీ నేమ్స్ అంతలా కనిపిస్తాయి? బ్యానర్ లో అవే ఉంటాయి, విన్నర్ కప్స్ మీద అవే ఉంటాయి. ఆఖరికి స్టార్ హీరో సినిమాలో కూడా ఇంత ఫోర్స్డ్ గా పెడతా ఉంటే ఇంకేం చెప్తాం? ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు, కానీ దాన్ని చేసే విధానం ఎలా ఉంటుందంటే ముందు ఈ ప్రమోషన్ చూడండి, ఆ తర్వాత కథను ఫాలో అవుదురులే అన్నట్టు ఉంటుంది. ఇంకా అన్ని చెప్తే నిట్ పీకింగ్ లా ఉంటుంది, కానీ నిజంగా మీరు కూడా గమనించుంటే కామెంట్ చేయండి. ఈ పిఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే దీన్ని మంచిగా ఎంత యూజ్ చేసుకుంటున్నారు అనే దానికంటే ఎంత దరిద్రంగా యూజ్ చేసుకుంటారనే దాని గురించే మాట్లాడాలి. బికాస్ దాని రేషియో 1:9. ఇప్పుడు కొంతమంది పిఆర్ఓస్ ఉంటారండి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్స్ అనే హీరో వై అనే పిఆర్ఓని హైర్ చేసుకున్నారు. ఈ వై అనే పిఆర్ఓకి 50 మంది పనిచేస్తూ ఉంటారు చిన్న ఆఫీస్లో. ఒక్కొక్కడు 100 అకౌంట్లు ఓపెన్ చేసి డిఫరెంట్ ట్యాబ్స్ లో పెట్టుకుని ఉంటారు, VPN కనెక్ట్ చేసుకుని. అంటే ఆల్మోస్ట్ 5,000 అకౌంట్లు. ఇప్పుడు మెయిన్ పిఆర్ఓ పని ఏంటంటే హీరో ఏం మాడితే ఏం జరుగుతుందని అసెస్ చేసి ఏం మాడాలో ముందే చెప్పి వాటిలోని మెయిన్ ప్రమోషనల్ పార్ట్
పార్ట్ ని కట్ చేసి వీళ్ళే రన్ చేసే కొన్ని ట్విట్టర్, ఇన్స్టా, వైటీ, ఫేస్బుక్ పేజెస్ లో పోస్ట్ చేస్తారు. దాన్ని ఈ 5,000 అకౌంట్ల నుండి లైక్లు, రీట్వీట్లు, కోట్లు, ప్రైజింగ్ కమెంట్లు ఇవన్నీ చేస్తారు జస్ట్ పోస్ట్ చేసిన మినిట్స్ లో. మనకు ఒక 5-10 నిమిషాల్లో అదే పోస్ట్ చాలా సార్లు చాలా అకౌంట్ లో సేమ్ మ్యాటర్ డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని వాళ్ళ హీరో ఇమేజ్ ని పెంచడానికి యూజ్ చేస్తా అంటారు. అది మంచి పనే. బట్ మెజారిటీ ఆఫ్ ది పిఆర్ఓస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్స్ అనే హీరోకి కాంటెంపరీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా చేయని ఎంత మంచి పని అయినా కానీ దాన్ని ఈ బాట్లు పెట్టి తిట్టిస్తూ ఉంటారు. సినిమా బాగుండని, బాగుండకపోని సినిమాకి ముందు నుండి #డిజాస్టర్ ఎక్స్ హీరో సినిమాని ట్రెండ్ చేస్తారు. సడన్ గా చూస్తే ట్రెండ్ అవుతూ ఉంటుంది. గేమ్ చేంజర్ రిలీజే అవ్వలేదు, డిజాస్టర్ గేమ్ చేంజర్ ఎవడో పెట్టేశాడు, పెద్ద ట్వీటర్. ఇంకా జనాలు ఫస్ట్ షోనే పడలేదు రా వాళ్ళే. నువ్వు ఎక్కడ చూసావు? కేవలం గేమ్ చేంజర్ కాదు, బట్ ఒక్క సినిమా రిలీజ్ కి ముందే నెగటివ్ ట్రెండ్ ఎందుకు అవుతుంది? ఇది మన స్టార్ హీరో సినిమాలందరికీ జరిగాయి. ట్విట్టర్ లో అలా ట్రెండ్ అవ్వాలంటే స్పెసిఫిక్ టైంలో ఇన్ని వేల ట్వీట్లు పడాలి అనే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంత తక్కువ టైంలో కనీసం వేరే హీరో ఫ్యాన్స్ అనుకుని మిల్లీ సెకండ్ గ్యాప్ లో వేసినా అంత ఈజీగా ట్రెండ్ అవ్వదు. బాట్స్ యూజ్ చేసి ప్రీ స్కెడ్యూల్ ట్వీట్స్ తో వేరే ఫ్యాండమ్స్ మీద రుద్దేస్తుంటారు ఈ హ్యాష్ ట్యాగ్స్ ని. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో తెలుసా? ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్స్ లో హ్యాష్ ట్యాగ్స్ షేర్ చేసి ఒక్కొక్కటి 50 ట్వీట్లు వేయండి అని చెప్పినవి. సో నాట్ ఓన్లీ డిజాస్టర్ ట్రెండ్స్, బట్ వేరే హీరో సినిమాలు దగ్గరలో రిలీజ్ లో ఉన్నాయంటే చాలు అప్పుడెప్పుడో ఆ హీరో దేని గురించో మాట్లాడిన దాన్ని మనipulate చేసి ఇలాంటోడు అలాంటోడు అని ఆ హీరో మీద నా పబ్లిక్ ఒపీనియన్ మనipulate చేసి పడేస్తూ ఉంటారు. దీనివల్ల బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ హీరో మీద పబ్లిక్ లో ఉన్న ఒపీనియన్లు మారిపోవడమే కాకుండా నిప్పులో కిరోసిన్ పోసినట్టు ఫ్యాన్ వర్స్ ని 100x పెంచి పారేస్తుంది. టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకు. సో బికాస్ 140 కోట్లు లాస్ అనేది సంథింగ్ వెరీ బిగ్ ఫర్ అ ప్రొడ్యూసర్. So that should have a higher rating. what was it? 6.6. What is wrong with people? Come on, man. Are you kidding me? Some haters or something, I don't know. సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వని, సినిమా పడకంట ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నరుక్కున్నాం. అండ్ గైస్, లాస్ట్ వీడియోలో కాస్టింగ్ కాల్ కోసం పెట్టా కదా, సీరియస్ గా నేను 10 or మహా అయితే 20 వస్తాయో అనుకున్నాను. కట్ చేస్తే జస్ట్ 2 days లో 300+ అప్లికేషన్స్ వచ్చాయి. ఈ వీడియో ఎడిట్ చేస్తున్న టైంకి more than 400 వచ్చాయి. నేనైతే లిటరల్ గా షాక్, ఏంద్ర ఇన్ని వచ్చేసాయని. ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్క మెసేజ్ ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా అక్నాలెడ్జ్ చేశాను. అంటే నేను తీసేది ఇండి ఫిలిం కదా, అందరికి బిగ్ బడ్జెట్ ఫిలిం లాగా అర్థమైందా ఏంటి అనుకున్నాను. అంటే టిఎఫ్ యాక్టర్స్ కూడా పెట్టేసరికి మైండ్ కాసేపు పని చేయలేదు. డిస్పైట్ హ్యావింగ్ రికగ్నిషన్ అండ్ డిస్పైట్ యాక్టింగ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్, నాలాగా ఏదో ఒక పల్లెటూరు నుండి వచ్చిన ఒక సినిమా తీస్తుందా అంటున్నాడు. వాడికి మనం పెట్టేదని కాకుండా అందరిలాగా క్యాజువల్ గా అప్లై చేశారు చూడు, అది వాళ్ళ హ్యూమిలిటీ, గ్రేట్నెస్. అండ్ వాళ్ళే కాదు, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కీప్ ట్రైయింగ్, డెఫినెట్ గా అందరూ సక్సెస్ అవుతారు. జస్ట్ మన టైం రావాలంతే. నీ ఫిలిం కి రైటింగ్, ఎడిటింగ్, డిఐ, విఎఫ్ఎక్స్, లైటింగ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అన్ని నేనే చేస్తున్నాను. నా ఫేవరెట్ జాన్రా హారర్. అండ్ క్యాస్ట్ అంతా మన సబ్స్క్రైబర్స్. ఐ ప్రామిస్ బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్ పెట్టి తీస్తాను. అంతా అయ్యాక మన సినిమా గురించి డెడికేటెడ్ వీడియో అవుట్ చేస్తాను బిఫోర్ పబ్లిషింగ్. ఈ మధ్య దిల్ రాజు గారు పెయిడ్ రివ్యూస్ గురించి మాట్లాడారు. ఇంకా నాగవంశీ గారు BMS లో నెగిటివ్ రివ్యూస్ అండ్ ఇంట్రెస్ట్ గురించి కూడా. సో సినిమా మోస్ట్లీ ప్రోడక్ట్ గా చూస్తున్నారు అని క్లియర్ గా అర్థమైపోతుంది. జనాల ఒపీనియన్స్ ని ఈజీగా మనipulate చేయడానికి బాక్స్ ఆఫీస్ ఫిగర్స్, రివ్యూస్, హ్యాష్ ట్యాగ్స్, ఆఖరికి టీజర్ అండ్ ట్రైలర్ కి వ్యూస్ కూడా అన్నిటిని ఆ పర్టికులర్ సినిమాకి సంబంధించిన వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. బట్ అన్ని Day 1 ఆర్ మోస్ట్లీ ఫస్ట్ వీకెండ్ వరకే పనికొస్తాయి. కింగ్డమ్ రిలీజ్ అయింది, హరిహర వీరమ రిలీజ్ అయింది, వార్ 2 ఇంకా కూలీ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఈ రోజు కూడా వీటన్నిటిని దాటి చాలా చోట్ల హౌస్ఫుల్స్ రన్ అవుతున్నది మాత్రం మహావతార నరసింహ. కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. ఎన్ని మనipulate చేసినా ఫస్ట్ డే హార్లీ ట్రెండ్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ని చేంజ్ చేయొచ్చు, కానీ ఫస్ట్ వీకెండ్ తర్వాత వాకిన్స్ ని చేంజ్ చేయలేరు. కంటెంట్ ఉంటే ఫస్ట్ వీకెండే కాదు, రన్ అండ్ డే వరకు టికెట్ బుకింగ్స్ తో పాటు హెవీ వాకిన్స్ ఉంటాయి. ఇంకా చాలా సింగిల్ స్క్రీన్స్ ని కొట్టేసి మాల్స్, మల్టీప్లెక్స్ చేస్తున్నారు. అక్కడ అమ్ముతున్న వాటి మీద ఎవరికి కంట్రోల్ లేదు. సింగిల్ థియేటర్లు 90%. ఇవాళ చెప్తా, ఖమ్మం 16 థియేటర్లు ఉన్న ఖమ్మం ఇలా 5 థియేటర్లకు వచ్చిందండి. 12 థియేటర్లు ఉన్న నిజామాబాద్ ఇలా 4 థియేటర్లు సింగిల్ థియేటర్లు. కరీంనగర్ 18 థియేటర్లు ఉన్న కరీంనగర్ 4 థియేటర్లు. తెలంగాణ గురించి చెప్తున్నాను నేను. ఇది అంతరించిపోతుంటే భయం అనేది ఒకటి నాకు అవుతుంది కదా, అది నైజాం డిస్ట్రిబ్యూటర్గా. సో దీని మీద టికెట్ రేట్స్ మీద గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ని తీసుకొస్తే డెఫినెట్ గా వాగన్స్ పెరుగుతాయి. పైరసీ గురించి డెడికేటెడ్ గా వీడియో చేశాను, ఎవరైనా చూసినపోయింటే చూసేయండి. సో మోస్ట్లీ ఇంతే, నో కంట్రోల్. సినిమా చూడాలా వద్దా, బాగుందా బాలేదా అని జనాల ఒపీనియన్ ని కంట్రోల్ చేసే పనిలోనే పెయిడ్ పోస్ట్ పిఆర్ఓస్ ఉంటారు. బట్ అల్టిమేట్లీ మనం అన్నిటిని చూస్తాం, బట్ మనం అనుకున్నదే చేస్తాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. వీటి మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై. It all boils down to a personal ethic. And it becomes an individualistic thing. Society might not glorify such critics. Obviously నువ్వు ఫస్ట్ బై ట్విట్టర్లో టక సినిమా చూసి చూడకుండా కొడితేనే నీకు డబ్బులు వస్తాయేమో, కానీ నా రెస్పెక్ట్ అయితే నీకు రాదు.